రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అధికారులు నెలలో కనీసం 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాల్సిందేనని కలెక్టర్ల సదస్సులో తేల్చి చెప్పారు. ఈ నెల 13నే అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల చేస్తామన్న సీఎం పంట కాలువల పూడికతీత, చెరువుల లింకేజీకి 90 రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. అమరావతి సచివాలయంలో ఆరోసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ చివరి దాకా 90 రోజుల పాటు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 13న కేంద్రంతో పాటు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్న 13వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళు మోటివేట్ చేస్తాం. ఖరీఫ్ కి మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది. ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. ఇదే సమయంలో ఐటీ, క్వాంటమ్, ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ ల్యాబ్ల తరహాలోనే వ్యవసాయానికి ఊతమిచ్చే వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి కేశవ్ ప్రతిపాదించిన అంతర్జాతీయ స్థాయి అగ్రికల్చర్ స్కూల్ ఏర్పాటు ఆలోచనను సీఎం ప్రశంసించారు. ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్ లో వీ కెన్ స్టార్ట్ డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. ఎవ్రీ టెక్నాలజీస్ గానీ, డిమాండ్ అండ్ సప్లై గానీ, న్యూట్రిషన్ గానీ ఎవ్రీథింగ్ చేసి ఎట్లయితే అక్కడ బిజినెస్ టీచ్ చేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్దాం. ఎవ్రీ ఫార్మర్ కి ఒక అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఏ క్రాప్ వేయాలన్నా, ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. ఉగాది కానుకగా 2.5 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. జూన్లో మరికొన్ని ఇళ్లు అందిస్తామన్నారు. 2027 నాటికి రాష్ట్రంలో భూ వివాదాలన్నీ పరిష్కరించాల్సిందేనని తేల్చి చెప్పారు. 2027 మాక్సిమం మార్చ్, నో ఎగ్జంప్షన్. ఎక్కడ కూడా భూ వివాదాలు లేని రాష్ట్రంగా తయారు చేస్తాం. నో కాంప్రమైజ్ ఆన్ దాట్. అందుకే నేను ఎవ్రీ మంత్ 9th ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఆ మంత్ లో చేసినట్టన్నీ కూడా కంప్లీట్ చేయమన్నా. ల్యాండ్ ఇష్యూస్ పోతే 70% ఆఫ్ డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి. అమాంగ్ ఫార్మర్స్ గానీ, బ్రదర్స్ లో గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ అందరిని ఎడ్యుకేట్ చేద్దాం. ఫైనల్ గా ఎక్కడ కూడా భూ వివాదాలు లేకుండా చేయడం మన బాధ్యత. రాష్ట్రంలో ఇటీవల జరిగిన విషాద ఘటనలపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బిలియనీర్ల కోసం పనిచేయటం లేదని, పేదల కోసం పనిచేస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు, కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు, ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, విల్ రీడిఫైన్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎనీబడి విల్ కమిట్. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్లపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. ఆల్ కలెక్టర్స్ మినిమం 8 days in a month you must be in field. Then only you will have a grip. 8 days ఫీల్డ్ లో ఉండాలి. ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ గ్రౌండ్ అయ్యేలా సంబంధిత జిల్లాల కలెక్టర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్న సీఎం మార్చి 23న ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారు. యుద్ధం కారణంగా గుడ్లు, అరటి ఉత్పత్తుల ధరలు పడిపోతున్న వేళ ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించాలన్నారు.